హైదరాబాద్ నగరంలో ఫేక్ సర్టిఫికేట్ తయారు చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ సురేంద్ర తెలిపారు. ఫేక్ సర్టిఫికేట్ ముఠాలో మొత్తం 8 మంది ఉన్నారన్నారు. అందులో 2 యూపీకి చెందిన వారు ఉన్నారని చెప్పారు. ఈ రోజు 6గురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. సోమవారం సాయంత్రం వజాహత్ అలీ ఫేక్ సర్టిఫికేట్తో దొరికాడని చెప్పారు. రాజీ ఉల్లా ఖాన్, హబీబ్ ఇద్దరు ఉన్నట్లు వజాహత్ అలీ మొదట చెప్పాడని, మిగతా గ్యాంగ్ కూడా ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పారు. పరేడ్ గ్రౌండ్ దగ్గర గ్యాంగ్ సభ్యులు అందరూ వచ్చినట్లు సమాచారం రావడంతో మిగిలిన వాళ్లను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వాళ్ళ దగ్గర వివిధ యూనివర్సిటీల సర్టిఫికేట్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పోలీసులు నిఘా ఉందని, సిటీ వదిలి వెళ్లడానికి గ్యాంగ్ ప్లాన్ చేసిందని చెప్పారు టాస్క్ ఫోర్స్ డీసీపీ. పట్టుకోవడం జరిగింది. వెస్ట్ జోన్ టీమ్ అండ్ ఫిలింనగర్ పోలీస్ వాళ్ళు ఇద్దరు సహకారంతో జాయింట్ ఆపరేషన్గా. ఇందులో వివరాల్లోకి వెళ్తే మొన్న ఈవినింగ్ అంటే మండే నాడు ఈవినింగ్ ఒక పర్సన్ వజాహత్ అలీ అనే పర్సన్ ఫిలింనగర్ పిఎస్ లిమిట్స్లో దొరకడం జరిగింది విత్ ఒక ఫేక్ సర్టిఫికేట్ తోటి. సో మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా ఫిలింనగర్ పిఎస్ వాళ్ళకి అలర్ట్ చేసి వాళ్ళని కూడా కోఆపరేషన్ తీసుకుని అతను పట్టుకోవడం జరిగింది. సో అతను అప్పుడు కేసు రిజిస్టర్ చేసి అతన్ని విచారించగా అతను కొన్ని డీటెయిల్స్ చెప్పడం జరిగింది. దట్ అందులో ఒక అరౌండ్ 5-6 మెంబర్స్ ఉన్నారు అన్నట్టు. మెయిన్గా ఇద్దరని చెప్పాడు. ఫస్ట్ ఒక మొహమ్మద్ హబీబ్ అని అండ్ రజీవుల్లా ఖాన్ అని చెప్పని. సో వాళ్ళిద్దరి పేర్లు చెప్తే సో దాని బేస్డ్